అందరికీ నమస్కారం. నా పేరు బల్బా. వెల్కమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గత మీరు గమనిస్తే గత 2 రోజులుగా టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గానీ, లేదా దాని అనుబంధ మీడియా ఛానల్స్ కానీ, ఒక విషయాన్ని చాలా బాగా ప్రజల్లోకి లేదా మిగతా కార్యకర్తల్లోకి దాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారు. ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేసిన విషయం ఏమిటంటే, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఈ నినాదాన్ని ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. అలాగే ఈ ఐడియాయే లేని కొంతమంది లేదా మెజారిటీ తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా దీన్ని ఎక్కించడం జరుగుతుంది. దీంట్లో రెండో ఆలోచన లేనే లేదు. ఎందుకు నేను అంటున్నానంటే, దీని మీద ఇంత ఎఫర్ట్ పెట్టారు కదా! చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇంత ఎఫర్ట్ ఏమైపోయింది? నారా లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు. పోనీ ఢిల్లీలో నుంచే ప్రయత్నాలు చేశారు. మన చంద్రబాబు నాయుడు గారిని విడిపించడానికి అని అనుకున్నా. ఎందుకు విడిపించలేకపోయారో తెలియని ప్రశ్న. ఇంత యాక్టివ్‌గా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ, లేక ఈ మీడియా హ్యాండిల్స్ కానీ, ఆ ప్రెషర్‌ని అప్పుడెందుకు బిల్డ్ చేయలేదు? పోనీ కనీసం సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్‌ని ఎందుకు రన్ చేయలేదు? లేదా ఒక ప్రజా సమస్య తీసుకొని, ఆ ప్రజా సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా పోరాడిన విధానం లాస్ట్ 5 సంవత్సరాలు మనందరికీ విదితమే. ఆ రకంగా ఎవరు టీడీపీ సైడ్ నుంచి ఎందుకు చేయలేకపోయారు? ఇవి మౌలికంగా వస్తున్నటువంటి ప్రశ్నలు. ఇక పవన్ కళ్యాణ్ గారు విషయం కొంచెం పక్కన పెడితే, అసల ఈ ప్రాసెస్‌ని ఒకసారి గమనించండి. ఆర్‌కే గారు సునిశిత విశ్లేషణ అని చిలక పలుకులు పలికారు. అసలు ప్రాధాన్యతనే లేని రాజేష్ మహాసేన గారి ఇంకా ఆయన ఎన్నో వీడియోలు చేశాడు. ఆ వీడియోల మీద దేని మీద డిబేట్ లేదు. దీని మీద డిబేట్స్ వచ్చేసినాయి. శనివారం ఏమో ఒక ఛానల్ డిబేట్ పెట్టింది. ఇయాల నైటు ఇంకొక ఛానల్ పెట్టింది. నిన్న నైటు ఒక ఛానల్ డిబేట్ పెట్టింది. ఆ ఛానల్‌ని నేను యాక్చువల్‌గా ఈ వీడియోలో పొగుడుదామనుకున్నాను. వాళ్ళు ఒక అంశం మీద వీడియో చేస్తూ ఉంటారు. ఒక యాంకర్ గారిని పెట్టి. ఆయన అందులో అన్న ఒక విషయం ఏమిటంటే, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా! ఎన్నో పనులు జరుగుతున్నాయి కదా! దాని మీద కదా డిస్కషన్ జరగాలి. దీని మీద జరగటం చాలా దురదృష్టకరం అని ఆయన అనటం జరిగింది. అది ఎంతో బావుంది కదా! ఈ వీడియోలో ప్రస్తావించాలనుకున్నాను. కానీ ఆ ఛానల్ కూడా డిబేట్ పెట్టేసింది. ఓవరాల్‌గా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడానికి వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి ప్రాధాన్యతలేంటంటే, మా ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ 25, 30 ఇయర్స్‌కి ఒక భరోసా కల్పించాలి కదా! లేపోతే ఒక డీబీటీ పథకాన్ని ఫస్టు ఇంట్రొడ్యూస్ చేసింది ఆహ్, లోకేష్ గారే. అంటే డైరెక్ట్ డీబీటీ పథకం. లేదా రాజకీయ కార్యకర్తలకి అంటే పార్టీ కార్యకర్తలకి భరోసా ఇస్తూ రూ. 100 చెల్లిస్తే వారికి 5,00,000 బీమా పథకం వచ్చేలాగా ప్లానింగ్ చేసింది లోకేష్ గారే. కొంతమంది విపరీతానికి పోతూ అది దేశంలోనే ఫస్ట్ పార్టీ టీడీపీ చేస్తుందని అంటున్నారు. మరి జనసేన పార్టీ గత 5 సంవత్సరాలుగా చేసింది ఏమిటో మరి వాళ్ళే చెప్పాలి. అది జనసేన చేసింది. దాన్ని టీడీపీ అందిపుచ్చుకొని చేసింది. దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అండ్ 39 సంవత్సరాలుగా
మంగళగిరి కాన్స్టిట్యున్సీని టీడీపీ నగ్గలేకపోతోంది. ఇప్పుడు ఆయన నగ్గించారు. ఇవి వారు పెట్టుకుంటున్నటువంటి క్రైటీరియాస్. ఈ క్రైటీరియాస్ పెట్టుకున్నప్పుడు దానికి లేదా డిప్యూటీ సీఎంగా ప్రకటించాలన్న దానికి లింక్ ఎక్కడ వస్తుందో అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని $1,000,000,000 క్వశ్చన్. నేను ఎందుకు అలా అంటున్నాను? ఇప్పుడు మీరు చెప్పిన విధానాలన్నీ ఒక టీడీపీ పార్టీకి ఆయన సాధించుకున్నటువంటి విషయాలు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కౌలు రైతులకి, లేకపోతే ఒక భవన నిర్మాణ కార్మికులకి, ఇలా అనేక రకాల పనులు ప్రజల్లో చేసుకుంటూ వెళ్ళారాయన. దానికి ఒక వారి సొంత పార్టీకి చేసుకున్న దానికి డిప్యూటీ సీఎం ముడిపెట్టడం ఏంటి? అర్థం కాదు. అంతగా లేదు అనుకుంటే మీరేం చేసుకోవాలి? పార్టీ నిర్మాణం కోసం లేదా రాబోయే 25-30 సంవత్సరాల పార్టీ నిర్మాణం కోసం ఒక నాయకుడు కావాలి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనుకున్నప్పుడు మీరేం చేయాలి? ఈయన్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలి. అలా కాని పక్షాన డిప్యూటీ సీఎంగా ఎందుకు వచ్చారు అనేది అర్థం కాదు. లేదు ఎలివేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరే అంటారు ఏమని? అసలు దీనికి ఒక పోర్ట్ఫోలియోనే లేదు, దీన్ని ఒక సృష్టించిన పోర్ట్ఫోలియో డిప్యూటీ సీఎం అనేది అని అంటున్నప్పుడు దీని మీద ఎందుకు పట్టుపట్టారు? హోమ్ మినిస్టర్గా చేసి ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, హోమ్ మినిస్టర్గా చేసి ఉంటే లా అండ్ ఆర్డర్ సిబిఎన్ గారి చేతిలో ఉంది. హోమ్ మినిస్టర్ చేయడం ద్వారా పోలీసులు లోకేష్ గారి చేతిలో ఉంటారు. ఇంకా ఎలివేషన్ గట్టిగా అవుతుంది కదా వాళ్ళు చేసే పనులకి. పాయింట్ నెంబర్ 1. దీనికి అడ్డంకి వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు. దాన్ని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సొల్యూషన్ చెప్పాను. ఏదన్నా మనం వేరే పదవిని ఆవిడగా కట్టపెట్టచ్చు. లేదా నేను శనివారం ఒక ఛానల్లో చూసిన డిబేట్లో ఒక విశ్లేషకులు అన్నటువంటి మాట ఏంటంటే, ముగ్గురు డిప్యూటీ సీఎంలు చేసుకుంటూ అందులో ఒక అణగారిన వర్గానికి సంబంధించిన ఒకరిని డిప్యూటీ సీఎం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయన ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో అనిత గారిని డిప్యూటీ సీఎం చేసుకోవచ్చు కదా, లోకేష్ గారిని ఎందుకు అనేది నాకు అనిపిస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు మరి ఈ దీనికి వాల్యూ లేని పొజిషన్ కదా. అసలు జనసేన కార్యకర్తలు ఎందుకు ఇంత పట్టుపడుతున్నారు అని మీరు అనుకుంటే, ఇక్కడ పార్టీ అధ్యక్షుడు మీరు ఎటు చూసుకున్నా పార్టీ అధ్యక్షుడికి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. అదే మనకి ఇదే జనసేన పార్టీలో ఒక నాదెళ్ల మనోహర్ గారికో లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తే ఇది ఇంత చర్చనీయాంశం కాదు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు అది ఏక పాయింట్లోనే ఉండాలి. ఒక పాయింట్లోనే ఉండాలి. ఒక పార్టీకి సీఎం, ఒక పార్టీకి డిప్యూటీ సీఎం అన్న పాయింట్లోనే ఉండాలి. దాన్ని కోడిని గెలికినట్టు గెలికేస్తానంటే మరి అది ఎట్టా సెట్ అవుద్ది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు ప్రధానమైన క్వశ్చన్, కార్యకర్తల్లో నుంచి వచ్చే ఆలోచన గురించి ఇంత చర్చ జరిగినప్పుడు మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు ఒక గిన్నీస్ బుక్లోకి ఎక్కడమంటారా? లేకపోతే నేను చెప్పాను చాలా పనులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా కొత్తగా ఏమీ లేదు. యూట్యూబ్‌లోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం తెలుసుకుంటున్నప్పుడు ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కనీసం ఒక నలుగురు కూడా ఏమన్నారు? డిప్యూటీ సీఎంలో నుంచి డిప్యూటీ తీసేసి సీఎం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా మాకు కలిగింది. ఫ్యూచర్‌లో అలా చేసి చూపిస్తాము అని ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఆలోచన. అలా ప్రజల్లో నుంచి వచ్చినట్టు ఆలోచన సీఎంని చేయటం. మరి దాన్ని నిజం చేయాలిగా. దాని మీద చర్చలు నిజం చేసే ముందు దాని మీద చర్చలు జరగాలిగా. మనం న్యూట్రల్‌గా ఆలోచించాలిగా. కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక డిబేట్ రూపంలో తీసుకెళ్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ హ్యాస్ టు బికమ్
సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న ఒక పాయింట్ వచ్చినప్పుడు, ప్రజల్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు, దాని గురించి కూడా చర్చ జరగాలిగా. చర్చ ఎందుకు జరగట్లేదు? దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. ఫైనల్‌గా ఒక మాట. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం చేద్దాము అన్న ఆలోచన చేస్తూ ఇదే ధోరణిలో ముందుకెళ్ళిపోతే, ఎందుకంటే ఇది మీరు సృష్టించినటువంటి హ్మ్, ఒక పొర. ఆ పొర ఇప్పుడు వైసీపీ అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు దాకా జవసత్వాలు లేని వైసీపీకి మీరు జవసత్వాలు పోస్తున్నట్టుగా అయింది. వాళ్ళకి ఆలోచన మొదలైపోయింది. ఇప్పుడు దాకా నిర్వీర్యంలో ఉన్నారు. ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? అని ఒక నిర్వీర్యంలో ఉన్న వాళ్ళకి మీరే ఒక ఔషధం పోస్తున్నారు. ఆ ఔషధాలు పోయడం మానేయండి. ఔషధాలు పోస్తాము, మా మా పక్కన ఏ పార్టీ ఎదగకూడదు అనుకుంటే, శుభ్రంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకొస్తాడు. కూటమి నుంచి బయటకొచ్చి ప్రతిపక్షంలో కూర్చుంటాడు. అది ఎలా ఉంటదంటే, సంకలోని వద్దులే. ఇంకో డైలాగు. ఎ నెత్తి మీద పిడుగు పడినట్టు ఉంటది. వరసగా పిడుగు పడినట్టు ఉంటది. ఒక పిడుగు కాదు, వరసగా పిడుగు పడిపోయినట్టు ఉంటది. ఇంకా మీ ఇష్టం. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.